వెంకటేశ్వర స్వామి పవిత్ర పుణ్యక్షేత్ర వెంకటేశ్వర ప్రసాదాన్ని ఎత్తుకొని ప్రపంచంలో ఏ పనైనా చేసుకుని లడ్లలో కల్తీ చేశారంటే ఎంత బాధాకరం అంటే, ఖచ్చితంగా ఇది ఒక పక్క చూస్తే కోణంలో డబ్బు కోసం చేసినట్టు కాదు అనిపిస్తుంది, ఒక పక్క డబ్బు కోసం అనిపిస్తుంది, కానీ ఈ ఒక మతం పైన దాడి చేశారు, ఒక మతం పైన దాడి చేశారు. వాస్తవం ఇది. డబ్బుల కోసం ఒక కృతిపడి చేశారంటే అదొక భాగం ఉంది, కానీ ఇంత ధైర్యంగా చేశారు. వెంకటేశ్వర స్వామినే మనం ఏమైనా మోసం చేయించిన ఆలోచన జరిగిందంటే, అసలు నెయ్యే లేకుండా నెయ్యి చేశారంటే మహానుభావులు రా మీరు నాయన. దేవుని ప్రసాదంలో నెయ్యిగా ఎక్కడ కూడా విచారంలో పాల్గొన్నట్టు కానీ పాలతో నెయ్యి చేసినట్టు కానీ ఆవులు ఎక్కడా లేదు. పామాయిల్ ఏదో కెమికల్స్ నెయ్యి చేశారంట. ఎంత క్రిమినల్స్ గా ఉన్నారంటే వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలండి? వెంకటేశ్వర స్వామి ఇలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళని, ఇలాంటి పనులు చేసిన వాళ్ళని జైల్లో పెట్టి తప్పు ఉరిదీయాలి. ఇంత బాధాకరమైన విషయం తెలిసినప్పటి నుంచి చాలా మంది, కోట్లాది మంది భక్తులు సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, నెయ్యి లేకుండా ఎట్లా మే 4 ఏళ్ళు ఇవ్వనేసి 5 ఏళ్ళు. చాలా బాధాకరం. దీనికి గతంలో సహకరించిన కొంతమంది బాధపడతారు, మీడియా మిత్రులు బాధపడినా పర్లేదు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఒకరిద్దరు మీడియా వాళ్ళు జగన్ భక్తులో లేకపోతే ధర్మారెడ్డి భక్తులు తెలియదు, కానీ వాళ్ళకు కూడా అన్ని తెలిసి కూడా వాళ్ళ కళ్ళ ముందే డైరీలు పోయినాయి ట్యాంకర్లో, వాళ్ళ కళ్ళ ముందే ట్యాంకర్లో పోయినాయి. వాళ్ళు చూసి చూడనట్టు మీడియా వృత్తిలో ఉండి కూడా మీరు ద్రోహం చేశారు. దేవునికి శిక్ష తప్పదు, ఖచ్చితంగా శిక్ష పడాలి. వెంకటేశ్వర స్వామిని మోసం చేసేది మీడియా గాని, వ్యవస్థ గాని, నేను గాని, మీరు గాని ఎవరైనా శిక్ష పడాల్సిందే. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ ధర్మాలని కాపాడుకొచ్చిన వ్యక్తులు భజనలో అందరూ ఉన్నారు, అన్ని వ్యవస్థలో మనుషులు ఆయనకి. వాస్తవం అది, మీరేమనుకున్నా అన్ని వ్యవస్థలో ధర్మాలని కాపాడుకొని వచ్చిన వ్యక్తులు ఉన్నారు. ఆయన భుజాన మోస్తులు ఉన్నారు, ఆయన మీద మాట పన్నెకుండా కాపాడే వ్యక్తులు అన్ని సంస్థలు ఉన్నారు. టీటీడీలో కానీ, టీటీడీ అధికారులు కానీ, ప్రైవేట్ రాజకీయాల్లో కానీ, మీడియాలో కానీ. ఎందుకు అంత? ఇప్పుడు చూసారా, దొరికారు అందరు పోవాలన్నా, ఎవరు పోకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ రోజు కూడా పేపర్లో చదివాం మనం. 2009లో పేటెంట్ ఇచ్చారు లడ్డుకి. ఎవరు పడితే వాళ్ళు లడ్డూ షాపులు, స్వీట్ షాపులు బోర్డు పెట్టేసి తిరుపతి లడ్డూలు అమ్మేస్తాం. నిన్న మొన్న ఏదో ఊర్లో చూసాను నేను కూడా. స్వీట్ షాప్ పోతే ఏదిరా అంటే తిరుపతి లడ్డు అంటాం. నేను ఆ లడ్డు ఇదేదిరా అంటాను. ఇది కదా తిరుపతి లడ్డు, ఇదేదిరా అని అడిగిన. సైదు తిరుపతి లడ్డు, చిన్న లడ్డు సార్ అంట. అంటే సీరియస్ తీసుకోవాలన్న. ఇప్పుడు మధ్యలో నోటీస్ ఇచ్చి టీటీడీ బాగుంది, దాన్ని సీరియస్ తీసుకోవాలి. టీటీడీ నోటీస్ ఇచ్చి మంచిదే. లడ్డూలు ఎవరు పడితే వాళ్ళు వాడడానికి లేదు, తిరుపతి లడ్డూలు ఎవరు చెప్తూ కూడా కరెక్ట్ కాదని చెప్పడం కరెక్టే, మంచి మాట. ఎందుకు చెప్తున్నా అంటే, ఉదాహరణ నేనే చెప్తున్నాను కదా. నేను వేరే స్వీట్ షాప్కి వెళ్ళి నా చేతులు లడ్లు ఉన్నాయి, నేను ఎవరికి ఇవ్వడానికి ఎత్తుకోమీనా. స్వీట్ షాప్కి వెళ్తే తిరుపతి లడ్డు రాసినాడు పక్కన, బూందీ లడ్డు, మైసూర్ లడ్డు, బేసన్ లడ్డు, రకరకాల లడ్డూలు ఉన్నాయి. ఇదేం లడ్డు? తిరుపతి లడ్డు అన్నాడు. టీ రాన్న, ఈ తిరుపతి లడ్డు అవును సార్ అన్నాడు. ఇదేందా అన్న, అవసరం షాక్ అయ్యాడు. కాదు సార్ చిన్న లడ్డు సార్ అన్నాడు. పేర్లు మార్చాను ఫస్ట్. మా తిరుపతి లడ్డు చరిత్ర ఉంది, పేటెంట్ హక్కు ఉంది. ఎవడు పడితే వాడు పవన్ కళ్యాణ్ కాలేడు కదా. మరి తిరుపతి లడ్డులు కూడా కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి, దేవుడికి కొంచెం భయపడండి. ఇష్టం వచ్చినట్టు చేసినది కాదు. చూసారా లడ్డు విషయంలో జరిగింది? నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకు ధర్మాన్ని కాపాడుతున్నారు? ఎవరు కాపాడుతున్నారు? ఇది కావాలి. ఎంతసేపు మనం చూస్తుంటే చైర్మన్లు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. దొంగలు వాళ్ళు కూడా. నేను వాళ్ళని వదలమని చెప్పట్లా, వాళ్ళు దొంగలే. చివరగా ప్రిన్సిపాల్ ఉంటాడు సంతకం పెట్టడానికి. ఆ ప్రిన్సిపాల్ ఎక్కడున్నాడు కాలేజీకి? ఈ దొంగల ముఠా కాలేజీ కంటే ప్రిన్సిపాల్ ఎక్కడా? ధర్మారెడ్డి ఆడుదాం కూడా లాక్కరండి, పట్టకరండి, ఎంక్వైరీ ఇవ్వండి, కూర్చోబెట్టండి. సంవత్సరం అయింది, ఎక్కడ ధర్మారెడ్డి? ఎవరు కాపాడుతారో తెలియాలి. లడ్డూ విషయంలో ఇంత ఇష్యూ జరిగితే చాలా బాధాకరం. ఆయన తెలియకుండా ట్యాంకర్లు పైపోతాయా? అదే అందుకే ధర్మాన్ని ఎప్పుడు లడ్డు తీయలేదేమో. ఎవరో ఒక స్వామి చెప్పాను నాకు ఈ మధ్య కాలంలో, గుడికి పోతే పండుగ పోతే
ఆయన దర్శనం చేసుకుని బయటకు వచ్చి ప్రసాదం ఏంటంటే ధర్మారెడ్డి కనిపిస్తే సార్ లడ్డు తీసుకోవచ్చు అంటే నాకెందుకు లడ్డు అంటే వాడు తెలిసి దొంగకి ఈ లడ్డు కల్తీ అనేసి. అంటే ఈ కల్తీ లడ్డూల్ని లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు తిన్నారు, తీసుకెళ్లారు. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ధర్మారెడ్డిని మీద విచారణ పెట్టండి, తీసుకురండి, కూర్చోబెట్టండి. లడ్డు ఒకటే కాదు, అన్ని విభాగాల్లో ధర్మారెడ్డి ఏలు పెట్టాడు, బయట తీయండి. నిజాయితీ పడితే వదిలేయండి, ఎంక్వైరీ చేయండి, సిట్ విచారణ జరుగుతోంది, రకరకాల విచారణలు ఉన్నాయి, బిజినెస్ ఎంక్వైరీలు ఉన్నాయి, అన్ని చేయండి. ఎట్టో శ్రీవారం దొరకలేదు, నువ్వు తప్పించుకున్నావు, దేవుడిని ప్రసాదాలు తప్పించుకోలేవు కదా, దొరుకుతావు. ధర్మారెడ్డిని కాపాడుతున్న వ్యక్తులు కూడా పట్టుకోండి, అది ఏ వ్యవస్థ అయినా సరే. కొంతమంది వ్యక్తులు బాధపడినా సరే, ఇక్కడ ఏ వ్యవస్థ అయినా సరే ధర్మారెడ్డిని కాపాడుతున్న వ్యక్తులు కూడా పట్టుకోండి. మన దేవుడికి భయపడాలి, వ్యక్తులకు కాదు. నిద్ర లేచినప్పటి నుంచి మన ఇంట్లో రోజు వెంకటేశ్వరం చూస్తున్నాం, ఇప్పుడు కూడా పెద్ద ఫోటో ఉంది అక్కడ పక్కన, చాలా పెద్ద ఫోటో ఉంది. ఆ భక్తితో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పట్టాల్సిన అవసరం ఉంది. లడ్డు విషయంలో చాలా బాధాకరం, ఎవరిని వదలకూడదు. ముఖ్యంగా చిన్న చిన్న కింద స్థాయి ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టడం కాదు, అసలు దొంగలు పట్టుకోండి. ఆ మార్కెటింగ్, ఆ పర్చేస్ కమిటీ బోర్డు మెంబర్లు ఎవరో వాళ్ళకి తెలుసు, ఎందుకంటే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత క్వాలిటీ వస్తుంది, దాని టేస్ట్ ఎలా ఉంది, ఎంత నెయ్యి వాడా, మనం ఇవన్నీ తెలియకుండా వాడాసరి. ఈరోజు ఇళ్లలో మన ఆడవాళ్ళు 50 గ్రాములు నెయ్యి వేస్తే 2 సార్లు చెక్ చేస్తారు నెయ్యి కదా అనేసి. ఇప్పుడు ఇంకా బాగా నేర్చుకున్నారు, ఈ ఇష్యూ వచ్చినాక నెయ్యే లేదా నెయ్యి వాడినారంటే ఇంకా భయపడతారు, తీసి చూస్తారు నెయ్యి కాదని. 50 ml నెయ్యి గీలోనే మనం ఇళ్లలో చూస్తున్నప్పుడు ట్యాంకర్లో ఉన్నారు, నెయ్యే కాదా అని తెలియకుండా లడ్లు మేస్తే అసలు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి ప్రభుత్వం.